భవానీ గారండి? ఎవరు మీరు? మమ్మల్ని ప్రభాకర్ గారు పంపించారు. డార్లింగ్ ఎవరిల్లు? వెళ్ళు. ఏంటి అలా కూర్చుని పోతున్నారు? ఇక్కడ పడుకోవడం కూర్చోవడం లేదా? కోసి కారం పెడతాం. ప్రభాకర్ పంపించిన వర్కర్స్ మీరేనా? వర్కర్స్ కాదండి, నేను డైరెక్టర్ని, వీడు నా కోఆర్డినేటర్. మీరేం తీసుకుంటారు? మీరు ప్రేమగా ఏమి ఇచ్చినా కానీ కంట్రోల్. అర్థమైంది. రెడ్ బుల్ తెస్తాను, కూర్చోండి. నేను కూడా దగ్గరుండి హెల్ప్ చేస్తానే. కుక్కలాగా. అరే బావా, మన పొట్టోడేమో దీన్ని పర్సనల్ అనుకుని ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ చూస్తానేమో ఇది చిత్రం బేసిదడి. వాడు సొమ్మంతా దీనికే పోసేస్తున్నట్టున్నాడు. అలాగే ఉంది చూస్తుంటే. ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో. నేను ఇప్పుడు పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్. నా బైక్ జాగ్రత్త, ఓకే? ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్ పోను 5300 తీసుకుంటున్నాను. ఏంటి తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? షార్ట్ రెడీ. వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగా ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకున్నా, సిగ్గెందుకు? నోర్మై, మళ్ళీ మాట్లాడుతున్నా. అదో పనులు చేస్తా. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట? ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపం ఉన్నప్పుడు ముద్దెట్టుకుని అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చిన్న బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా అంజలా అంజలే 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 అంజలే. సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాల్సిన సారీ కాదు మరి. దొంగి అన్ని నాటకాలు అన్ని తెలిసి మరి అసలు. ఆంటీ గారా, ఆంటీ గారా, ఆంటీ గారా. అంజలిలో అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి. మీరు హీరోయిన్ శ్రీదేవి కాదు? కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయండి, మీరు హీరోయిన్ శ్రీదేవే. ఆంజనేయులు ఏంట్రా? ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని, కావాలంటే అడు చూడు. షేట్. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపట ఆడదామని. అంటే అదే కొంపలో కుంపట అని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో మాట్లాడవచ్చా? వంటలేట్ అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట. అవును, మీకెలా తెలుసు? వాస్తు మీద గ్రిప్పు. రండి చెప్తాను, రండి ఆంటీ. ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి. సిస్టర్ రారు, వదిలేండి. ఏమంటే సిజీలో చూసుకుందాం. రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా ఫేర్ అదే శ్రీదేవికి లేదు, అందుకే బాలీవుడ్ వెళ్ళింది, బన్నీ కపూర్ చేసుకుంది. ఇంతకీ అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్. రెడీ టేక్. ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు? భోజనం చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదండి. రైట్, మళ్ళీ రేపెందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి నడుగు గిలేస్తాను ఏదో. పెళ్ళైన తర్వాత ఉంది నీకు. చీటీ పాడేసి అన్ని సమకూర్చి పెట్టాలి. ఎందుకు? లేకపోతే వచ్చిన తర్వాత అంజలి ఇబ్బంది పడిపోద్ది. ఓకే, పెళ్లికి కావాల్సిన. ఎక్కడి నుంచి వస్తున్నారు? భవానీ గారి దగ్గర నుంచేనండి. లైన్ లో ఉంది ఇక్కడ. భవానీ ఇళ్ళు వచ్చారా? లేదు, రాలేదు కదా. సార్ ఒకసారి లేవండి, నేను మాట్లాడతాను. హలో మేడం, ఇందాక మేము వచ్చాం కదండి, మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు. అది వేరే మనిషితో? అదే పైపులు బిగించే మనిషితో. కరెక్ట్ కరెక్ట్. ఇవాళ మూడ్ లేదు, రేపు రమ్మని చెప్పారు. మరి ఆ విషయం సార్ చెప్పరేంటండి? చెప్తాను. మేడం గారు మాట్లాడతారంట. ఇస్ ఇట్ ట్రూ భవానీ? వచ్చారు ప్రభా, జోక్ చేశాను. పిచ్చిదాన, ఎప్పుడు జోక్లే నీకు. రొమాన్స్ అయి ఉంటుందండి. మాకు ఇది మామూలేరా? ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోళ్ళతో ఎదవో లుక్కులు ఇవ్వకో. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలడు.
సార్ ఏంట్రా? భవానీ గారి నెంబర్ ఇస్తే నేను ఒక్కడిని వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్కి ఏమైనా ట్రై చేస్తాను. డైరెక్ట్ గా వెళ్ళరా, ఇంక నంబర్ ఎందుకు? మీరు మాట చెప్తే ఎలా? అంజలా అంజలా అంజలి ఎందుకు బాబు? ఇక మీతో పని అయిపోయింది. మిమ్మల్ని పిలమన్నామని ఏ డైరెక్ట్ ఏమండి పిలవచ్చు. మళ్ళీ పోయి పెద్దోళ్ళు ఎప్పుడైనా పేరెంట్ పిలిచానా అంత ఎందుకండి మా ఊళ్ళో మా అత్తని పిలవాలంటే ముందు వాళ్ళ అమ్మని అంటే పిలిచేవాడిని. ఇప్పుడు మీ అత్తగారనే? కాదు. అయితే తప్పేనా ఉందండి? రండి అత్తయ్య మొదలెట్టేద్దాం. అవునత్తయ్య అంజలి ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళింది, ఓ గంటలో వస్తుంది. గంట ఏ ఈలోపు షూటింగ్ అయిపోద్దనే? అత్తే 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 ఆ జరి అంచు కొంచెం పెద్దదైంది. అబ్బాయి బాలేదు, కొంచెం ఫ్యాన్సీగా చింతాకంచి సైజ్ లో ఉంటే అందంగా ఉంటది. అదే అదే కెమెరాకి ఎంత కోఆపరేటివ్. అయినా మనం చేసే వంట ప్రోగ్రామ్ కి చెరికి సంబంధం. పోసేస్తాను అదవా పదా. అంకుల్ మిలిటరీ అంట, మంచి డిఫెన్సర్ కి ఏమైనా దొరుకుదే అడగరా? పెళ్లికి ముందు అలాంటి అలవాట్లు ఉన్నాయని తెలిస్తే పిల్లలు ఎవరు ఆయన తర్వాత మరత పెడదాం. ఏయ్, నువ్వేంటి మళ్ళీ? బుడ్లు పొడి చేస్తాను ప్రతిసారి ఇలా అడుగుతుంటావు నంగి. మార్చుకున్నాను. ఎలా ఉంది? అచ్చి బాబోయ్ ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య. అత్తయ్య మేము ఆడేసుకున్నాం. ఒరే నువ్వు అత్తయ్యని తీసుకెళ్ళి యాడింగ్ చేసుకో. ఈ దెబ్బతో మన ఛానల్ ఓ లేచిపోవాలి. పిన్ని దా పిన్ని దా. సిగ్గేసి పారిపోతున్నట్టుంది. అంజలి 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 అంజలి. మెంటల్ ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఏయ్ ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు. అంటే ఓ నలుగురు ఐదుగురు చెప్పాను అనుకో దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలోకి ముఖం చూపించను ప్లీజ్. వెలుగు వెలుగు నీ అమ్మ వెలుగు 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 వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓ కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ ఫస్ట్ నన్ను అడిగారు రాజా. రాజా భాషాభిమానం, తెలుగంటే ప్రాణం. భాషాభిమానమా బొంగ? హైట్ ప్రాబ్లం అదే సార్ తగులుద్దేమో అని. ఎక్స్ట్రా లుద్రై బీ ఇన్ యువర్ లిమిట్స్. రాజా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మన ఛానల్కి మంచి కవరేజ్ దొరికిపోతుంది. చీఫ్ సెక్రటరీ జయప్రకాష్ గారు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆయన్ని లైవ్కి ఒప్పించాను. ఆ ప్రోగ్రామ్ చేస్తే మన ఛానల్కి మంచి ప్లేస్ సార్. ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి మీటింగ్ పెడతారు, మినిస్టర్లు వచ్చి గిఫ్ట్లు ఇస్తారు. ఇవి కాదురా కావాల్సింది. క్రియేటివిటీ ఉండాలరా. నాలాగే నీ దగ్గర కూడా బర్నింగ్ ఉంది, పైకి వస్తావురా. సార్ నేను బట్ ఒక్కసారే పైకి రావాలంటే కష్టమే. ట్రై చేయాలరా. జనాలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేస్తే బెటర్ సార్. ఏంట్రా జనాలు రియాక్ట్ అవుతారు అనుకున్నావా? చూస్తారు మర్చిపోతారు. దట్ ఇస్ సైకాలజీ. అలా అంటారేంటి సార్? ఇరిటేట్ చేయకు, చెప్తున్నాను కదా. గెట్ లాస్ట్. కష్టం రాంజనేయులు. జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో పొడి చేద్దని మా వాళ్ళు వద్దని జర్నలిజం చదివాను. ఎవ్వరూ కోఆపరేట్ చేయట్లేదు. నా ఎఫర్ట్ అంతా గట్టిపోచేలా తీసి పారేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చేస్తే మన ఛానల్ చాలా ప్లస్ రా. ఇది వేస్తే ఎవడికి ప్లస్ ఎవడికి మైనస్ ఇలాంటి లెక్కలు నాకు తెలియవు. నువ్వు హ్యాపీగా ఉంటావా? లైవ్ ఉంది, నువ్వు ఏర్పాట్లు చేసుకో. మరి బాసు? బాస బొక్క. ఆ తాలింపు వేసేది ఇక్కడ వేసాను సార్. ఆ షాట్ అక్కడ పడుద్దా? అంటే వంటలో ఏంటంటే అయిపోయింది అనుకుంటారు. క్రియేటివిటీ అనేది ఎండ్లెస్ సార్ రాజా. మీరు ఇద్దరు ఒక 2 hours బయటకు వెళ్ళాలి. రిక్వెస్ట్, డిమాండా, ఆర్డరా? డేంజర్. ఎవరికి? నాకా? భవానీ గారికి ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? వికారాబాద్ లో సార్. వికారాబాద్ ఎందుకు వెళ్ళిందయ్యా? నీ శబ్దానికి అయి ఉంటది. భవానీ, భవానీ మీరేంటి సార్ ఇక్కడ? మీరు ఆయన తోడెళ్ళరా? ఆయన మన స్టూడియో కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని క్రియేట్ చేస్తారు. అలా వదిలేస్తారు. వెళ్తే మనకు వర్కౌట్ అవుద్దేమో. అరే నువ్వు ఎక్కడికి రా? పాపం భవానీ గారికి యాక్సిడెంట్ అన్నా. ఆడోళ్ళకి యాక్సిడెంట్ అరే ఆంజనేయులు, సచ్చోర పుట్టోడా. ఇది తెచ్చుకుంటాను చెప్పండి సార్. నేను మీకు అబద్ధం చెప్పాను. ఎందుకు? ఈ స్టూడియోని పైకి తేవడానికి మీ పర్సనల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. మీకు కొంచెం ప్రైవసీ క్రియేట్ చేద్దామని.
నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ 1 hug. రండి సార్, కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా. వదిలిపెట్టరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. మీకు ప్రైవసీ క్రియేట్ చేస్తే ఏం అలసిపోయాడేంటి సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఓ అసలేమి రాజా పద. ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాను మరి మోవిని మగతావిని ముడివేయనీయవా కాదని అనలేనని గడియైనా ఆగవా అదుపు పొదుపు లేని ఆనందం కావా